గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సిల్వర్ గురించి మాట్లాడాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ లో సిల్వర్ పెరిగితే లాభపడబోయే కంపెనీ ఏదైనా ఉందా అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పాల్సింది మనం హిందుస్థాన్ జింక్. ఎప్పుడు సిల్వర్ పెరిగినా సరే ఈ స్టాక్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా సిల్వర్ పెరగడం కారణంగానే స్టాక్ పెరిగిందని డైరెక్ట్ గా హెడ్లైన్స్ లోనే రాస్తారు. విల్ నాట్ జస్ట్ సిల్వర్, జింక్, లెడ్, కాడ్మియం రిలేటెడ్ గాను బిజినెస్ చేస్తారు. కానీ సిల్వర్ లో ఎక్కువ మార్జిన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంతకీ సిల్వర్ ఎందుకు సడన్ గా ఇంతలా పెరిగింది? లాస్ట్ 3 రోజుల్లో ఎందుకు సిల్వర్ ఇంతలా పెరుగుతుందన్న దీని రిలేటెడ్ గా డేటాని వెతకడానికి ప్రయత్నిస్తే చైనా రిలేటెడ్ గా ఇన్వెంటరీ, సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెంటరీ డికేడ్ లో ఉందనే డేటా పబ్లిష్ అయింది. అది ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా గమనించొచ్చు. ఫిజికల్ సిల్వర్ కి కానీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా హై డిమాండ్ ఉంటుండడం, ఈ సిల్వర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో యూస్ కేస్ అనేది ఎక్కువ అయింది కదా, ఎక్కువగా సిల్వర్ ని వాడుతున్నారు కదా, వివిధ ఇండస్ట్రీస్ లో ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా సిల్వర్ ఒక డిమాండ్ పెరుగుతుండడం, చైనాలో ఉంటున్న ఇన్వెంటరీ డికేడ్ లో ఉందనేలా డేటా అప్డేట్ అవుతుండేసరికి స్ట్రాంగ్ గా సిల్వర్ డిమాండ్ వచ్చేలా ఉంది. ముందుగా కొని పెట్టుకుందాంలే అని రీసెంట్ టైమ్స్ లో ఏ హైస్ నుంచి అయితే సిల్వర్ పడిందో దాని మొత్తాన్ని కూడా రికవర్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఆల్ టైమ్ హై లెవెల్స్ లో సిల్వర్ అయితే ఉంది. మరి సిమిలర్ గా గోల్డ్ ఉందంటే అలా కాదు. ఇది ఒకసారి రిమూవ్ చేస్తున్నాను చూడండి. రీసెంట్ గా వెళ్ళిన హై నుంచి పడ్డ తర్వాత గోల్డ్ కూడా పెరిగింది, బట్ ఆల్ టైమ్ హై లెవెల్ కి అయితే అబోవ్ వెళ్ళలేదు. బట్ సిల్వర్ అలా కాదు. చైనా రిలేటెడ్ గా ఉన్న ఒక్క ఇంపార్టెంట్ డేటా పాయింట్ లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది డేటా, ఫ్రైడే తర్వాత. దాంతో సాటర్డే కానీ సండే కానీ ఈవెన్ ఇప్పుడు కూడా సిల్వర్ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, గోల్డ్ కి సెంట్రల్ బ్యాంక్స్ ఒక సహాయం కావాలేమో, సెంట్రల్ బ్యాంక్స్ కొంటేనే ఈ గోల్డ్ పెరగాల లేదా అనేది డిమాండ్ ని పుష్ చేస్తుందేమో. కానీ సిల్వర్ కంప్లీట్ గా ఇండస్ట్రియల్ మెటల్, ఇండస్ట్రీస్ లో దాని వినియోగం స్ట్రాంగ్ గా ఉంటుందని మార్కెట్ కనిపిస్తే పెరుగుతుంది. దీన్ని రీప్లేస్ చేసేలా కొత్త టెక్నాలజీ వచ్చింది. సిల్వర్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానీ, సోలార్ లో కానీ, వివిధ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్స్ పరంగా సిల్వర్ కాదు, సేమ్ ప్రాపర్టీస్ తో ఇంకొక మెటల్ ని కూడా, ఇంకొక యూస్ కేస్ సినారియోని కూడా తీసుకురాగలమని అడ్వాన్స్మెంట్ ఏదైనా టెక్నాలజీలో వచ్చి సిల్వర్ ని పక్కన పెట్టారనుకోండి, అప్పుడు కూడా అలానే రియాక్ట్ అవుతుంది నెగిటివ్ గా. ప్రెసెంట్ అయితే దాని ఫేజ్ నడుస్తుంది కాబట్టి సిల్వర్ గోల్డ్ ని దాటి స్ట్రాంగ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. బట్ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, పెట్టుబడి చేసే ముందు ఒక్కసారి అసలు సిల్వర్ ని ఎక్కడెక్కడ వినియోగించే అవకాశం ఉంది, బంగారం కంటే సిల్వర్ ఎందుకు పెరిగే అవకాశం ఉందని చేసిన ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోని చూసి తర్వాత డెసిషన్ తీసుకోండి. ఆ ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఎందుకు డౌన్ అయింది?